మండలంలో కాదర్ భాష మన రామసముద్రం మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 138వ సంవత్సరాలు ముగించుకుని 139వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మదనపల్లి కన్వీనర్ అయినటువంటి లీలా శ్రీనివాస్ గారు వచ్చి ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరించడము మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ చాలా సంతోషదాయకము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2024లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి 6 సూత్రాల పథకము అన్నీ 500కే గ్యాస్ కనెక్షను, 3 లక్షల రూపాయలు రుణమాఫీ, పోలవరము కంప్లీట్ చేయడము, బస్సుల్లో ఉచిత ప్రయాణము ఆడవారికి, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ 24లో మన ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, అలాగే ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన వెంటనే పక్క రాష్ట్రం కర్ణాటకలోను మన పక్క రాష్ట్రం తెలంగాణలోనూ చెప్పిన హామీలను తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు. 135 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని ఇలా పరిపాలిస్తుందంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు మంచి నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని జనాలు ఆదరిస్తున్నారు. ఉన్న నాజీర్ గారికి, ఇక్కడ ఎండి గౌస్ గారికి, అందరికీ ఇక్కడ ఉండే అందరికి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విరమించారు. భారతదేశం ఊపు వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వము మనము పోగొట్టుకొని ఎంత ఇబ్బంది పడతామని ప్రజలందరూ దాని విషయం అర్థమైపోయింది. మళ్ళీ అందరూ కాంగ్రెస్ పార్టీ పోయిన వాళ్ళు కూడా వస్తారు కూడా. తర్వాత ఏమంటే కాంగ్రెస్లో ఉండే లాభాలు అప్పుడు లాభాలు ఇప్పుడు కనపడలేదు. మధ్య ఇంత సమస్యలో ఉన్నారు ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మోడీ ప్రభుత్వంతో కూడా బెజారైపోయినారు. ఆయన చేసే ఇబ్బందులు, ధరలు, గ్యాస్ ధరలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం వైపు కాంగ్రెస్ మొత్తం భారతదేశం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేసేందుకు నాయకులకు అందరికీ వందనాలు తెలిపిస్తూ 3 వాక్యాల్లో ముగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ పార్టీ. మనకు స్వాతంత్రం వచ్చిన ముందే కాంగ్రెస్ వచ్చింది గాంధీ తర్వాత నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ తర్వాత ఇందిరాగాంధీ సోనియా గాంధీ. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాలన్నీ, ఆ పథకాలన్నీ లేవనెత్తి అమల్లోకి చేసిన గొప్ప ఘనత ఆ ఇందిరాగాంధీకే వచ్చింది. మేమెక్కడో కోరకపోయే మారుమూల ప్రాంతంలో ఉన్నాము. మేము కర్ణాటక నుంచి వచ్చాము. కాంగ్రెస్ పక్షం అంటే మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. శ్రీనివాసంలో ఇక్కడ పక్కన కాన్స్టిట్యుయెన్సీ రమేష్ కుమార్ గారు అని మాజీ స్పీకర్ గారు, ఆయన మేమంతా స్నేహితులము. నేను ఇప్పుడు అక్కడ పీసీఆర్డీ బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా నా తాలూకాకి, అంటే రైతులకి అప్పులు ఇచ్చేట్ల బ్యాంకుకి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. మొదటి నుంచి కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్లో ఉన్నామంటే అందరినీ కాపాడేది, అన్ని కులాలని అన్ని మతాలని కాపాడేది కాంగ్రెస్ పక్షం ఒకటే. వేరే పార్టీలు అయితే అన్ని పక్షాల కులాల మధ్య చిచ్చు పెట్టి జాతి రాజకీయాలు చేసేకపోతాయి. కాంగ్రెస్లో అటువంటిది లేదు. అన్ని కులాలని అందరినీ సమానంగా అన్నదమ్ములాగట్లా అక్కచెల్లేలాగా తీసుకుపోయేట్ల పార్టీ ఏకైక పార్టీ ఉంటే అది కాంగ్రెస్. కర్ణాటకలో ఆడబిడ్డలందరూ బస్సులు ఎవడన్నా పోనీ ఫ్రీ, తెలంగాణలో ఫ్రీ అయిపోయా. అట్లా ఆంధ్రాలో కూడా మీరంతా సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పెద్దగా కావాలా, వాళ్ళు మంచి నాయకత్వము, ఇందిరాగాంధీ కుటుంబం దేశం కోసము బలిదానం అయింది అట్లాంటి కుటుంబం. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ కుటుంబాన్ని కాపాడాలా, దేశాన్ని కాపాడుకోవాలని